శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హయగ్రీవ పూజనా విధి. సూతుడు శౌనకాది మహామునులకు విష్ణువు శివునికి ఇతర దేవతలకు ఉపదేశించిన హయగ్రీవ పూజను ఇలా వినిపించసాగాడు. హయగ్రీవ పూజకు మూలమంత్రం పరమ పుణ్యశాలి, సకల విద్యలను ప్రసాదించేది ఓంకారయుక్తం. అది ఓం సౌం క్షౌం శిరసే నమః. ముందుగా ఇప్పటి వల్లనే మంత్రాలతో అంగన్యాసం కరన్యాసం చెయ్యాలి. హయగ్రీవుడి శంఖం వలె, కుందపుష్పం వలె, చంద్రుని వలె శ్వేతవర్ణుడు. ఆయన దేహకాంతి కమలనాళ తంతు రజత ధాతు కాంతితో సమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. 4 చేతుల్లో శంఖ చక్ర గదా పద్మాలు ఆవు పాలలాగా కోటి సూర్యప్రభలను విరజిమ్ముతూ ఉంటాయి. ఈ సర్వవ్యాపి అయిన దేవత ముకుట కుండల వనమాల సుశోభితుడై, సుదర్శనయుక్తుడై, సుందర దరహాస వ్యాపిత కపోలాలను కలిగి పీతాంబరధారి అయి మంగళస్వరూపుడై ఉంటాడు. ఈ స్వామిని అన్ని దేవతలను తనలోనే కలిగిన ఈ విరాట్ దేవుని సాధకుడు తన మనసులో భావించుకుని అంగమంత్రాలతో మూలమంత్రంతో న్యాసం చెయ్యాలి. తర్వాత మూలమంత్రంతోనే శంఖ పద్మాదుల మంగళమయ ముద్రలు ప్రదర్శించాలి. తర్వాత హయగ్రీవాసనానికి దగ్గరలో ఉన్న ఇతర దేవతలను ఆవాహన చెయ్యాలి. ఈ మంత్రంతో ఓం హయగ్రీవాసనస్య ఆగచ్చత చ దేవతాః. తర్వాత ఒక స్వస్తిక లేదా సర్వతోభద్ర మండలంలో ఆ దేవతలను పూజించి ద్వారంలో ధాతను విధాతను పూజించాలి. తదనంతరం సమస్త పరివారాయ అచ్యుతాయ నమః అనే మంత్రంతో మండల మధ్యంలో విష్ణు భగవానుని పూజించి ద్వారమందు గంగా మహాదేవీలను, శంఖ పద్మ నామక నిధులను, అగ్రభాగంలో గరుడుని, మధ్య భాగంలో ఆధారశక్తిని పూజించాలి. అప్పుడు కూర్మ అనంత పృథ్వీ దేవతలను పూజించి ఆగ్నేయంలో ధర్ముని, నైరుతంలో జ్ఞానాన్ని, వాయవ్యంలో వైరాగ్యాన్ని, ఈశాన్యంలో ఐశ్వర్యాన్ని పూజించాలి. ఆ తర్వాత క్రమంగా పూర్వాది దిశల్లో అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యాలను కూడా అర్చించాలి. మండల మధ్యంలో సత్వరజస్తమో గుణాలను, అక్కడే కంద నాళ పద్మాలను విద్యుక్తంగా పూజించాలి. అక్కడే అర్క సోమ అగ్నిమండలాలను కూడా పూజించాలి. విమలాది శక్తులు 9 తూర్పుతో మొదలుపెట్టి క్రమంగా అన్ని దిక్కుల్లో వారి వారి మంత్రాలతో శ్రీధర పూజా విధానంలో లాగే పూజించాలి. తర్వాత ఒక మంగళమయ ఆసనాన్ని స్నానగంధ పుష్ప ధూపదీప నైవేద్యాదులతో పూజించి దేవాది దేవుడు భగవానుడు అయిన హయగ్రీవుని ఆవాహనం చేసి న్యాసం కూడా చెయ్యాలి. ధ్యానం చేసుకుని శంఖచక్రాది మంగళ ముద్రలను ప్రదర్శించాలి. తర్వాత పాద్య అర్ఘ్య ఆచమన స్నానాలను ప్రదానం చెయ్యాలి. వస్త్ర ప్రదానం ఆచమనానికి ముందు చెయ్యాలి. సుందర యజ్ఞోపవీతాన్ని ఇవ్వాలి. తర్వాత భైరవ దేవుని మూలమంత్రంతో ఆహ్వానించి పాద్యాదులను సమర్పించి విధివత్తుగా పూజించాలి. తర్వాత శుభదాయిని ఐశ్వర్య ప్రదాత్రి అయిన లక్ష్మీదేవిని పూజించాలి. తర్వాత నలుదిక్కుల్లో ఇలా తూర్పులో ఓం శంఖాయ నమః, దక్షిణంలో ఓం పద్మాయ నమః, పడమట ఓం చక్రాయ నమః, ఉత్తరంలో ఓం గదాయే నమః అని ఉచ్చరిస్తూ ఆయా వస్తువులను అర్చించాలి. తర్వాత అదే దిక్రమంలో ఓం ఖడ్గాయ నమః, ఓం ముసలాయ నమః, ఓం పాసాయ నమః, ఓం అంకుశాయ నమః అనే మంత్రాలతో ఆయా ఆయుధాలని వాటి మధ్యలో ఓం సశరాయ ధనుషే నమః అనే మంత్రంలో విల్లమ్ములను స్థాపించి పూజించాలి. అదే క్రమంలో ఓంకారాన్ని యను నమఃను పెట్టి శ్రీవత్స కౌస్తుభ వనమాలాయై పీతాంబరాలను పూజించి మరల శంఖాదిధారి అయిన హయగ్రీవ స్వామిని అర్చించాలి. అనంతరం బ్రహ్మ, నారద, సిద్ధ, గురు, పరగురు, గురుపాదుకలను క్రమంగా ఈ విధంగా ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం పరమగురుభ్యో నమః, ఓం గురుపాదుకాభ్యాం నమః అనే మంత్రాలతో పూజించాలి. ఇప్పుడు తూర్పు దిక్కుతో మొదలెట్టి ఇంద్రాది దిక్పాలకులను, ఊర్ధ్వ అధో దిశల్లో బ్రహ్మను, అనంతుని ఈ మంత్రాలతో పూజించాలి. ఓం సవాహనాయ సపరివారాయ అనే ఉపసర్గను అందరికీ చేరుస్తూ ఇంద్రాయ నమః, అగ్నయే నమః, యమాయ నమః, నిరుతయే నమః, వరుణాయ నమః, వాయవే నమః, సోమాయ నమః, ఈశానాయ నమః,
బ్రహ్మణే నమః, అనంతాయ నమఃలతో ఆయా దేవతలందరినీ పూజించాలి. పిమ్మట ఓం వజ్రాయ నమః, ఓం శక్తయ నమః, ఓం దండాయ నమః, ఓం ఖడ్గాయ నమః, ఓం పాసాయ నమః, ఓం ధ్వజాయ నమః, ఓం గదాయ నమః, ఓం చక్రాయ నమః అనే మంత్రాలతో ఆయుధాలను, ఓం పద్మాయ నమః అనే మంత్రంతో పద్మాన్ని, ఈశాన కోణంలో ఓం విశ్వక్సేనాయ నమః అనే మంత్రంతో ఆయనని పూజించి అనంతరం అనంతుని మరలా అర్చించాలి. పిమ్మట హయగ్రీవుని మూలమంత్రంతో సర్వోపచారాలతో మరల పూజించి ప్రదక్షిణ మరల యథాశక్తి మూలమంత్ర జపాన్ని చేసి దాన్ని ఆయనకి అర్పించి ఇలా స్తుతించాలి. ఓం నమో హయశిరసే విద్యాధ్యక్షాయ వై నమః, నమో విద్యాస్వరూపాయ విద్యాధాత్రే నమో నమః, నమః శాంతాయ దేవాయ త్రిగుణాయాత్మనే నమః, సురాసుర నిహంత్రే చ సర్వదుష్ట వినాశినే సర్వలోకాధిపతయే బ్రహ్మరూపాయ వై నమః, నమశ్చేశ్వర వంద్యాయ శంఖచక్రధరాయ చ నమ ఆజ్యాయ దాంతాయ సర్వసత్వహితాయ చ త్రిగుణాయ గుణాయైవ బ్రహ్మ విష్ణు స్వరూపిణే కర్త్రే హర్త్రే సురేశాయ సర్వగాయ నమో నమః. ఈ విధంగా స్తుతించి సాధకుడు తన మనఃకమల మధ్యంలో శంఖచక్ర గదాధారి కోటి సూర్యకాంతి ప్రభుడైన ప్రభువు సర్వాంగ సుందరుడు అవినాశియగు మహేశునికే ఈశుడు దేవాది దేవుడు పరమాత్మగు హయగ్రీవుని నిలుపుకొని ధ్యానం చెయ్యాలి. హే పాలలోచన, ఈ పూజను గురించి చదివిన వారికి పరమపదం ప్రాప్తిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.